నిన్నటి ప్రసంగంలో గురువును సేవించుకుంటంలో నిత్యము పూజ చేసుకునే ఇప్పుడు మనకు ఉండవలసిన భావము, దానికి అదనంగా సత్సంగం వంటి కార్యక్రమం, ఈ రెండు మాత్రమే కాక మన ఆత్మీయులైన అందరితోనూ మనం కలిసి మాట్లాడుకునేటప్పుడు యథాశక్తి ఈ గురువు అనుగ్రహాన్ని, గురువు యొక్క మహిమను వాళ్ళతో పంచుకుంటం ద్వారా మనకు ఆలోచించవలసింది, మాట్లాడవలసింది వేరొక విషయం లేకుండా ఉండేటట్టు చూసుకోవటం, తర్వాత వాళ్ళకు అత్యంతమైనటువంటి శ్రేయస్సు చేకూర్చడానికి మన వరకు మనం యత్నం చేయటం, ఈ మూడు కలిసి మన జీవితంలో అనన్య చింతన నిలుపుకునేందుకు చక్కటి సాధనంగా నిలుపుకోవాలని బాబా ఎలా సూచించారో 3 ఉదాహరణలతో చెప్పుకున్నాం. ఒకటి దాసరి మహారాజు గారిని కీర్తనలు చేయమని ప్రోత్సహించడం, రెండవది హేమాత్మంతులు చరిత్ర రాయమని ఆశీర్వదించడం, తర్వాత ఆ లీలల గురించి చింతన చేస్తే మహా విలువైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు అందులో దొరుకుతాయి అని ఆశీర్వదించేటప్పుడు వారు చెప్పడం. ఇది కాక సూక్తి రూపంలో ఎవరే నన్నే స్మరిస్తూ నా మాటనే వింటూ నా గురించి మాట్లాడుతూ నా లీలనే గానం చేస్తూ నేనుగా మారిపోతాడో వారి కర్మ అంతమైపోతుంది అని ఈ 3-4 ద్వారా కూడా మన నిత్య జీవితంలో ఏ విధంగా అనన్య చింతన మనం నిలుపుకోవచ్చు, తద్వారా నిష్ఠ సభ్యులు అనేటువంటి దక్షిణను సమర్పించేటువంటి మన యత్నంలో ఇంకా సాఫల్యాలను ఎలా చెందవచ్చు అనే దాన్ని సూచించిన సంగతి నేను స్మరించాను. చివరికి ఈ సద్గురువు యొక్క సేవ ఆవశ్యకము అన్న విషయం గుర్తించిన తర్వాత సద్గురువును ఎన్నుకోవడం గురించిన విషయం తనకు అనేక సార్లు సత్సంగాల్లో చెప్పుకోవడం జరిగినా సందర్భానుసారంగా మరొకసారి స్మరిస్తాం. సద్గురువు పొందేటువంటి యత్నం మన పూర్వ ఋషులు నిర్దిష్టమైనటువంటి కొన్ని మార్గాలను మనకు అందించారు. మొదట సద్గురువు యొక్క ప్రాశస్త్యం మనసుకు తెలిసినట్టయితే ఆయన యొక్క ఆశ్రయం, దర్శనం మనకు లభించాలన్నటువంటి కోరిక ఆంతర్యంలో కలుగుతుంది. ఇది ముఖ్యం. ఏ విషయం పైనైతే మనకు ప్రీతి ఉంటుందో అది లభించినప్పుడు దాన్ని శ్రద్ధతో వినియోగించుకునేటువంటి సామర్థ్యం మనకు ఉంటుంది. ఏ విషయం యొక్క ప్రాశస్త్యం మనకు తెలుస్తుందో దాని మీద అటువంటి అపేక్ష కలుగుతుంది. ఎట్లాగా? విద్య ద్వారా మనస్సును వికసింపజేసుకుని విజ్ఞానాన్ని సాధిద్దామనే కోరిక కలిగినట్టయితే అభ్యసిద్దామనేటువంటి యత్నము, అభ్యాసంలో తీవ్రమైనటువంటి కృషి, శ్రద్ధ నిలబట్టడం చూస్తాం మనం ప్రపంచంలో. అదే రీతిలో సద్గురువు యొక్క సమాశ్రయం మనకు అవసరం అనేటువంటి సంగతి హృదయపూర్వకమైనటువంటి కోరిక ముందు లోపల జనించాలి. ఎక్కువ మందిని మనకు సద్గురువు యొక్క అనుగ్రహం లభించలేదే, ప్రత్యక్షమైన అనుభవం కలగలేదే అని మనం బాధపడతాం. కానీ దానిలో ఒక హేతు ఉన్నది. మొదట అప్పుడప్పుడు అనిపించడమే తప్ప మనసులో నిరంతరం మనం వెన్నంటి ఉండేటువంటి ఆకాంక్షలాగా అది నిలబడదు. అది కారణం. దీన్ని తాత్వికంగా వేదాంతంలో ఏం చెప్పారంటే, ముముక్షుత్వం తీవ్రతరం అయ్యేంత వరకు, వివేక వైరాగ్యాలు తీవ్రతరం అయ్యేంత వరకు మోక్షం లభించదు, జ్ఞానం లభించదు అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి శాస్త్రాధ్యయనం వల్ల, వారి గురువు సేవించడం వల్ల తత్వజ్ఞానం కొంతవరకు పొందినప్పటికీ తెలిసినటువంటి ఆ తత్వజ్ఞానాన్ని నిత్య జీవితంలో అనుష్ఠించడం, వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల తమకుండే భావాన్ని పూర్తిగా మార్చిపోవటం అనేటువంటి తీవ్ర రూపం ధరించేంత వరకు ప్రయోజనం ఉండదు. దీనినే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఇంద్రియ మనోనిగ్రహ ప్రధానము అని చెబుతున్నాడు. అందులో కూడా మనస్సును నిగ్రహించుకున్నట్టు ద్వారా ఇంద్రియాన్ని నిగ్రహించవలసింది అని సూత్రం కూడా చెప్పాడు. అట్లా కాక ఇంద్రియాన్ని మాత్రమే ఎవరు నిగ్రహించి మనస్సును విడిచిపెడుతున్నారో వాడు మిథ్యాచారి అని చెప్తున్నాడు. అక్కడ అన్నప్పుడు మనస్సును మాత్రమే నిగ్రహించకపోవటం అంటే కేవలం సుఖాలయంలో మాత్రమే రమించడం అనే భావం కాదు. మనస్సు ఇంద్రియాలతో భోగభాగ్యాలు, సుఖాలు అనుభవించకుండా నిగ్రహించి మనస్సులో మాత్రమే ఆ సుఖాల గురించి, భోగాల గురించి చింతన చేయటం అని మాత్రమే కాదు, మనస్సు నిరంతరం వాటి గురించి మాత్రమే చింతన చేయదు. రాగద్వేషపూరితమైన భావాలతో కూడా నిండి ఉంటుంది. సాత్విక రాజసిక భావాలతో, అటువంటి యోచనలతో నిండుతుంది. అవన్నీ కూడా గ్రహించవలసి ఉంటుంది. దీన్ని మన పూర్వులు మన చేత అభ్యసింపజేయడం కోసం ఉపవాస వ్రతాల కింద పెట్టారు. అప్పుడు ఉపవసిస్తున్నప్పుడు బాహ్యంగా శరీరంతో ఉపవసించడం మాత్రమే కాక మనస్సు కూడా ఉపవసించవలసి వస్తుంది. తన ఇష్టదేవుల యొక్క సామీప్యంలో అది
సదా వసించాలి. మనస్సు తన ఇష్టదైవం ఎందు సద్గురువు ఎందు ఎంత తీవ్రంగా నిలవాలంటే తక్కిన విషయాలు తన మనస్సుకు తోచకుండా పోయేంత. ఎట్లా అయితే మనకు ఆసక్తికరమైనటువంటి కాలక్షేపంలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు, ఎవరికి ఏది ఆసక్తి అయితే అది అందులో నిమగ్నమై ఉన్నప్పుడు ఆకలి తప్పికలు గుర్తు లేకుండా ఎట్లా పోతాయో, నిద్ర తూగకుండా ఎట్లా ఉండిపోతుందో దాని ఏమి ఉండేటువంటి అపేక్ష చేత, ఆ రీతిన తనకు ఇష్టదైవం మీద కానీ గురువు మీద కానీ ఉండేటువంటి ప్రీతి చేత ఆ శాస్త్రం నిమగ్నం అయ్యున్నప్పుడు మనస్సు ఇంకా ఈ బయటి గురించి రజోగుణ తమగుణ ప్రధానంగా ఆలోచించకుండా భావాలను పొందకుండా ఉండగలిగితే అప్పటిది మానసికమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల సహజంగా శరీరం ఉపవాసించవలసి వస్తే అది పవిత్రకరం అవుతుంది. లేకపోతే ఇందాక భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఉదాహరణ శ్లోకం ఉటంకించుకున్నట్టు ఇంద్రియాలను మాత్రమే నిగ్రహించిన వాడు కాడు, మనస్సు మాత్రం ఆకలికి గురైంది అనుకోండి, అప్పుడు ఉపవాసం యొక్క ఫలితం లేకుండా పోతుంది అని చెప్పడానికే బాబా కొన్ని లీలలు చేశారు. ఒకరికి చంద్రాలే భోజనం చేసే అలవాటు ఉంది. తిరిగి వచ్చాడు, అందరికీ నేమో హారతి అయిన తర్వాత భోజనం చేయడం అలవాటు. అందుకని వాడు ఆకలి ఇస్తున్నా కానీ చెప్పకుండా ఊరుకుండిపోయాడు. బాబా అన్నారు, పైగా ఆ రోజు ఏకాదశి, అందరూ ఉపవసిస్తున్నారు. ఎవరన్నా ఉపవసించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హారతి అయిపోయిన తర్వాత ప్రసారం ప్రసాదం. కానీ వాడిని వీచన్నారు, నువ్వు పోయి భోజనం చేస్తామన్నారు. వీళ్ళంతా పిచ్చివాళ్ళు, నేను చెప్పినా కానీ వీళ్ళు గ్రహించుకునే వాళ్ళు కాదు, నువ్వు పోతుంది. ఆ మొదటి మాటను కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనం నువ్వు తట్టుకోలేవు తిందా అని మాత్రమే అంటే తట్టుకోలేకపోతే తినచ్చు కాబోలు అని కాదు. వీళ్ళంతా పిచ్చివాళ్ళని మొదలుపెట్టాడు. వీళ్ళంతా పిచ్చివాళ్ళు, నేను చెప్పినా వెందరూ నువ్వు పోయి తిందామని. అప్పుడు వాడు పోయి భోజన గ్రహంలో నాకు భోజనం కావాలంటే ఏదైనా దుప్పట ఏకాదశి నాడు కూడా ఎట్టగొట్టుకు చచ్చిపోతావు అన్నాను కదా. హారతి అయిపోయారు కానీ పెట్టాను పోను. బాబా దగ్గరికి వచ్చేసి మాట్లాడకుండా కూర్చుంటే ఏదైనా తిన్నామని మళ్ళీ అడిగాడు. ఈ కారణం చెప్తే వాళ్ళ మీద ఎక్కడ విరుచుకు పడతాడు అని వదిలే బాబా హారతి అయిపోయిందిరా తింటాను అంటే అన్నాడు, అట కాదు హారతి ఆగుతుంది, నువ్వు పోయి తిని రావాలన్నాను. అంటే ఏమవుతున్నది, వాడికి ఆకలి అవుతున్నది, ఆహారం మీద దృష్టి కలుగుతున్నది. అటువంటిప్పుడు వీడు ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నాడో హారతిలో వీడి మనసు నిమగ్నం కాక వికలమై పైత్యంగా అటు ఇటు గందరగోళ పడుతుంటుంది. తద్వారా ఏం జరిగింది, ఎందుకు ఉపయోగించాలో ఆ ప్రయోజనం జరిగిపోయింది. శరీరాన్ని కష్టపెట్టడం మాత్రమే జరిగింది. మూడవది పవిత్రం చేసుకోవడం కోసం ఉండేటువంటి సద్గురు సాన్నిధ్యాన్ని హారతి నిన్ను నిష్ఫలం చేసుకుంటోంది. 3 విధాలు తిరిగి చెడగొడుతోంది. అంతకంటే తినేసాడంటే ఇంకా ఆలోచన లేదిగా, ఇంకా హారతిలో సద్గురు యొక్క సాన్నిధ్యం మాకు నిమగ్నం అవుతుంది. అందుకని ఫలితం వాడికి దక్కుతోంది. కాబట్టి నేను చెప్పినా వీళ్ళు వినిపించుకోరు, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వైనా ఆ పని చేసిరా అంట. అందుకని ఉపవాసించడం మొదట ఆంతరంగికము, ఆంతరంగికము ఉపవాసంతో కూడిన ఉపవాసం దాక్ష్యము అయినప్పుడు అది సైనించి ఉపవాసం అవుతుంది. అందుకనే సాయి తన గురువు తను సేవించిన విషయం చెబుతూ కూడా ఏమంటారంటే, ఆయన ఎక్కడ కూర్చుంటే ఆకలి తప్పు కూడా గుర్తు లేకుండా పోయినాయి. ఎక్కడైతే చూస్తున్నా ఆ చూస్తూ ఉండి ఆ చూస్తూ ఉంటాలో ఆయన సాన్నిధ్యంలో తన్మయత్వం చెందేవాట. అందుకని ఆకలి తప్పిగా గుర్తొచ్చేది కాదు. అది ఎలా సాధ్యమవుతుందని మనం ఆలోచిస్తే, లౌకికంగా ఎవరి వ్యామోహాలు వాడుకునే వాళ్ళు ఆ వ్యామోహాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అట్లాగే ఉంటుంది. సినిమా కూర్చున్న వాడికి నిద్రాలు ఆకలి తెలియదు, చీకటి దాకా కూర్చున్న వాడికి అట్లాగే ఉంటుంది, దూరం కూర్చున్న వాడికి అట్లాగే ఉంటుంది, స్నేహితులతో రోడ్డు మీద తిరగడం అలవాటైనటువంటి వాళ్ళకి అట్లాగే ఉంటుంది. ఎవరికి దేనియందు అపేక్ష తీవ్రంగా ఉంటుందో, శ్రద్ధ దేనియందు అయితే ఉంటుందో అప్పుడు ఆ సందర్భంలో ఇంకా ఇవేవి పనిచేయకుండా వాటికి కట్టుబడతాయి. అది భగవద్గీతలో చెప్పాడు, మనస్సుతో ఇంద్రియాలను జయించి అన్నాడు. మనస్సు ముందు ప్రీతితో తన లక్ష్యం మీద నిలవడం ద్వారా ఇంద్రియాలు వాటంతట అది కట్టుబడవలసి ఉంటుంది. ఇది మన వ్యాఖ్యానమైన కాదా అనుకుంటానికి రమణ మహర్షి రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఉదాహరణ గుర్తు. మనస్సును గ్రహించడానికి మనుషులు చేసేటువంటి యత్నాలు 2 రకాలు ఉంటాయి అన్నాడు. ఒకరు ఏం చేస్తారట, గొడ్డలు కాసేటప్పుడు గొడ్డ వెనకాల కర్ర తీసుకుని అటుపక్కకి ఇటుపక్కకు పోయిన గొడ్డని పక్క రోడ్డు మీద కదిలించుకుంటూ వస్తారట. వాడికి దుబ్బ అయ్యే పని ఒక 20-40 పశువులు ఉన్నాయనుకోండి, ఇటు పక్క రోడ్డు మీద పక్కకి దిగిన గొడ్డును ఒక్కదాని కరువు వచ్చే లోపల 4 దిగుతాయి, 4 మళ్ళీ వచ్చే లోపల ఇటు 10 దిగుతాయి. అందుకని వీడి ప్రాణాలు తెగుతాయి అవి దారికి వచ్చేటప్పటికి. అందుకని అట్లా కాదు, వాటన్నిటికీ ఆకలి తీర్చేటువంటి ఆకర్షణీయంగా ఉండేటువంటి ఈ పచ్చికను కట్ట ముందు భుజం మీద వేసుకోమన్నాడు, వేసుకుని ముందు నడవమన్నాడు. అప్పుడు వాటికి ఒకటి తెలుసు, ఈ పచ్చిక వాడి తినడు, మన కోసమే తెలుసు వాటికి. అందుకని వాడి వెనకాల కిందగా నడిచి ఇంటికి వచ్చేస్తాయి అంటూ మనస్సుని బలవంతాన్ని నిగ్రహించడం కోసం చేసేటువంటి వాటి ప్రయత్నం ఇటా విఫలం కష్టతరం అవుతుంది. అలా కాక సంతోషకరంగా ఉండేటువంటి విషయం మీద మనస్సు ఆకర్షింపబడటం ద్వారా తన గమ్యం వైపుకి తీసుకుపోవడం అనేది సులభం అవుతుంది అని చెప్పి రామకృష్ణ పరమహంస కూడా అభ్యాసికి సులువుని తెలియపరుస్తున్నారు. ఆ సులువుని రామకృష్ణ పరమహంస తెలియపరిస్తే ఓహో భగవద్గీతలో ఉన్న శ్లోకానికి వివరణ ఇది కాబోలు మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఓహో మనసుని గ్రహించి తర్వాత నిజమే గ్రహించాలి అన్న ఆ వాక్యాన్ని తిరిగి అనటం ద్వారా అర్థమైన కనిపిస్తుంది. కానీ కూర్చున్నప్పుడు నిగ్రహం కాకపోతే ఏం చేస్తున్నామో ఏం చేయాలో గుర్తురాదు.
అక్కడ విన్న సూత్రం ఇక్కడ మనం అప్లై చేసుకోవాలంటే జ్ఞాపకం తట్టదన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి అన్వయం కాదు. ఏమిటబ్బా ధ్యానం కోసం ఎంత ప్రయత్నం చేస్తే ఇది కథ కూడదే, కుదరదే, ఎందుకు నిలవదు అని తపన పడుతుంది తప్ప అక్కడ చెప్పిన సూత్రం ఇది అనే సంగతి జ్ఞాపకం ఉండదు. భగవద్గీత అధ్యయనం చేయడం అధ్యయనంగా ఉండిపోతుంది. ఇక్కడ జీవితంలో తన పాట తన పడే విధానం వేరుగా ఉండిపోతుంది. కాబట్టి రామకృష్ణ పరమహంస మళ్ళీ అదే సూత్రాన్ని బోధించారు. ఉపవాసం అన్న అర్థం అదే. వీటన్నిటి ద్వారా మన పూర్వీకులు మనకు తెలియబరుస్తున్నది ఏమిటి అంటే, మనస్సు సంతోషంతో ప్రీతితోటి ఏ వస్తువు పవిత్రమైనటువంటి వస్తువు పరమార్థం ఎందుకు లగ్నమవుతుందో, సద్గురువు ఎందుకు లగ్నమవుతుందో అప్పుడు మనస్సు కట్టుబడింది కనుక ఇంద్రియాలు కూడా వాటంతరం కట్టుబడతాయి అని చెప్పారు. ఆ రీతిన మనసుని గ్రహించుకున్నట్టయితే అప్పుడు లక్ష్యం మీద నిలుస్తుంది అంటున్నాం. లక్ష్యం మీద ప్రీతి ఏర్పడితే మనస్సు నిలుస్తుంది. ఇది అసలు సూత్రం. మనసుని గ్రహింపబడితే ఇంద్రియాలు గ్రహింపబడితే అంతవరకు బాగానే ఉంది. మనసుని గ్రహింపబడటం ఎట్లాగా అంటే పవిత్రమైన వస్తువు ఎందు అపారమైన ప్రీతి చేత కట్టుబడుతుంది. కాబట్టి ప్రీతినిచ్చేటువంటి వస్తువుని లభించేయవలసి ఉంటుంది. దేని ఎప్పుడైతే ప్రీతి ఉంటుందో అక్కడ మనస్సు దానికై ఏది నివసించి దానికై ఏది లగ్నం అవుతుంది. దీన్ని యేసు ప్రభు బైబిల్లో ఏమంటాడు, ఎవరి జీవితంలో ఏది ఎనలేనిటువంటి నిధి కింద దేన్ని కలుస్తాడో, ఒకడు కీర్తిని నిధి అనుకుంటాడు, జీవితానికి అవసరమైంది అనుకుంటాడు, ఇంకోటి హోదా అనుకుంటాడు, వాడు అంతస్తు అనుకుంటాడు, ధనం అనుకుంటాడు. ఎవరు దేని యందు అపారమైన విలువను పెడతాడో అటువంటి నిధి దగ్గరే వాడి హృదయం కూడా ఉంటుంది, దాన్నే వాడు పొందుతాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ సద్గురువును ఎప్పుడైతే ఆశ్రయించి తీరాలి అని శాస్త్రాలు చెప్తున్నాయో మన ఆధ్యాత్మిక జీవితం సార్థకం కావాలంటే అప్పుడు మనకు సద్గురువు కోసం అన్వేషణ, తపన, దాహం, ఆకలి బయలుదేరాలి లోపల. అది ఎప్పుడూ ఉండవలే. ఇక్కడ 190 మందికి జరిగేటువంటి లోపం ఎక్కడంటే ఇక్కడ సద్గురువు యొక్క ఆవశ్యకత మన మనసుకు బాగా తెలియటం ద్వారా సద్గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అనేటువంటి తపన నిరంతరం ఉండాలి. మనిషికి డబ్బు మీద ఎలా ఉంటుందో అలా ఉండాలి. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు, దారేషణ, ధనేషణ, పుత్రేషణ 3 కలిస్తే ఎట్లా ఉంటాయో అన్ని కలిపి ఒక పరమాత్మ మీద ఉంటే తిరగలుగుతుందని చెప్పారు. భార్య బిడ్డల ఏంది ఎటువంటి ప్రీతి ఉంటుంది, బిడ్డల ఏంది ఎలాంటి మమకారం ఉంటుంది, ధనం మీద ఎలాంటి ప్రీతి ఉంది, ఈ 3 మీద మనిషికి ఎంత తీవ్రమైన కాపీలో ఉంటుందో ఈ మొత్తం కలిసి ఒక పరమాత్మ మీద ఉన్నప్పుడు సిద్ధి కలుగుతుంది అని చెప్పారు. ఈ 3 ఎందుకు ఉదాహరణగా చెప్పాడు, ఎక్కడ ఎప్పుడు వీడు ఏం చేస్తున్నా సరే నేపథ్యంలో అదే ఆడుతూ ఉంటుంది లోపల. అన్నీ ఉన్నా సరే రేపు పొద్దున వీళ్ళ సంగతి ఎట్టాలని సంగతి మాత్రమే వాళ్ళ దాని గురించి ఆలోచిస్తుంటుంది మనసు. అట్లా నిరంతర చింతనకు నిత్య జీవితంలో ఉండే ఉదాహరణలు. అట్లా నిరంతరం తపన లోపల ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనస్సు సద్గురు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడానికి యోగ్యమవుతుంది, తప్పకుండా సాన్నిధ్యాన్ని పొందుతుంది. ఆ లోపల సాన్నిధ్యం దొరికినా అనుభవిస్తారన్నమాట. ఎట్లా మనకు ఆకలి వేయటం కానీ తినాలనిపించడం కానీ మనస్సు కనిపించినప్పుడు వస్తువులు పక్కనే ఉన్నా కానీ వాటి ముట్టుకోము, అట్లా వాటిని తలుచుకోము. అట్లా తినాలనే అపేక్ష లోపల కలిగినప్పుడు దానికోసం నానాయత్నం చేస్తాం, అవసరమైతే అడుగుకుంటాం, దొంగితనం చేస్తాం మనిషి. అంటే తీవ్ర యత్నాన్ని పురుగొల్పుతుంది లోపల, ఊరుకుందరు. కాబట్టి సద్గురు యొక్క సాన్నిధ్యం యొక్క ప్రభావాన్ని, ప్రయోజనాన్ని మనం పొందగలగాలంటే మొదట సద్గురు యొక్క కృప సర్వము అనే సంగతి తెలిసి దాని ఎందుకు అపేక్ష కలగాలి. ఈ సర్వం తెలిసి అపేక్ష ఎందుకు కలగడం కష్టమవుతుంది అంటే ఎన్నిసార్లు జాగ్రత్తగా విన్నా కానీ ఒక్క చోట మాత్రం మళ్ళా మనస్సు పొరపాటు పడుతుంది. ఎట్లాగా మన ప్యాంట్లను చొక్కాలను వాటిని ఏం చేస్తారంటే ఈ కాలర్ ఇటువైపు వేసి ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. అనేక సంవత్సరాలు ప్యాంట్ ఉంటే ఈ కింద ఉండేటువంటి క్లీజెస్ ని ఆ విధంగానే పెట్టి ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. క్లీవ్స్ అది ఒకే రకంగా వాడు పేపర్ ప్రతిరోజు ఇస్త్రీ చేసిన మీద ఏమవుతుంది, ఎప్పుడన్నా మనం అడుగులు పీసులు అయిపోయింది కాబట్టి దాన్ని మంచి దాకి కొట్టిద్దామని ప్రయత్నం చేస్తే ఆ పాత మంటలు మాత్రమే ఇటుపక్కకే మరుగుతుంటుంది. ఎంతసేపు అయినా మనం అవతల పక్కన మనిషి కుట్టాలని మన ఉద్దేశం. చెవట పట్టి కాలం అంతా తిరిగిపోయింది. అప్పుడు కాలాన్ని ఉపదేశి కుట్లు ఇడిపి కాలాన్ని వెనక్కి పక్క తిప్పి మళ్ళా కుడతారు. ఆ కుట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, ఇటు మరుగుతుంటుంది అన్నమాట కాలం. అనేక సార్లు దానికి ఇస్త్రీ చేపట్టి అదే రీతిన మనకు జీవితంలో అవగాహన లేకపోవడం చేత ఏర్పడినటువంటి కొన్ని దురభిప్రాయాలు స్పష్టంగా దురభిప్రాయాలను తెలిసిన తర్వాత కూడా వెనకటి అభ్యాసం చేత ఎన్నిసార్లు నిలుపుకుంటం కోసం మనం యత్నం చేసినా అది పాతకు మళ్ళీ వెనక పడుతూ ఉన్నట్టు ఒక చోట మనం పొరపాటు పడి ఈ తపన మనలో జనించకుండా ఉంటుంది. ఏంటిది, లౌకిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి వైరుధ్యం ఉంది అని ఎక్కడో ఎందుకో లోపల మెడుకుమంటుంది. సద్గురువు యొక్క అనుగ్రహం ఆధ్యాత్మికానికి మాత్రమే అనేటువంటి భావం కూడా దాంతో పాటే ఉంటుంది. వీడికి ప్రాకృతికమైన జీవితం మీద ఎక్కువ అభ్యాసం అభినవేశం ఉంది కనుక
పారమార్థిక జీవితం మీద నిరంతరం కోరిక కలగదు కనుక దాన్ని ఇచ్చేటువంటి సద్గురువు మీద కూడా కలగదు. కలుగుతున్నప్పుడు కూడా పారమార్థికానికే ఇస్తాడా ఆయన అన్నటువంటి ఏదో లోపల ఒకటి అలా అలా ఉంటుంది. కానీ స్పష్టంగా చెప్పారు, భక్తి ముక్తి ప్రదంతం అని చెప్పారు. మొదట భక్తినిచ్చి తర్వాత ముక్తినిస్తారు. అందుకని కల్పవృక్షంతో పోలుస్తుంది గురు చరిత్ర. సద్గురువు కల్పవృక్షం పనికి రాకట, చింతామణి పనికి రాకట, స్పర్శవేది పనికి రాకట, కామధేనువు పనికి రాకట, నాకు సద్గురువుతో పోలుతాను. అంటే ఇవన్నీ ఎలా అయితే కోరినవి ఇస్తున్నాయో అలాగే కోరినవి వీడు ఏమీ కొరవలసిన అవసరం లేని స్థితిని కూడా ఇస్తాయి. కాబట్టి ఇహాన్ని పరాన్ని రెండింటినీ ఇస్తున్నాడు అనే సంగతి మరిచి ఇది పరానికి సంబంధించిన విషయం కావాలి, పారమార్థిక విషయానికి సంబంధించింది కావాలి అని ఉండి జీవితంలోనేమో అభినవేశం ఎక్కువ ప్రాకృతికమైన జీవితంలో ఉండటం వలన దాని మీద అపేక్ష కలగకుండా ఉంటుంది. అంటే కలిగిన అపేక్ష తీవ్రంగా పూర్తిగా అవగాహనతో ఉంటే నేను పూర్తిగా కలుగుతుంది, పొందుతుంది. కలగకుండా ఉన్నా చింతలేదు. ఇది కలిగి కలగకుండా ఉండి తన యొక్క దురవగాహన చేత మాత్రమే ఈ లొసుగును మనసులో పెట్టుకుంటుందన్నమాట. మన లౌకికమైన సమస్యల గురించి, మన బాధల గురించి, మన పాటలు మనం పడుతూ మన ఎట్లా మనం చేసుకుంటూ మన కోరికలు మనం పెట్టుకుంటూ ఉంటాం. పరమార్థికానికి కావాల్సినప్పుడు అది అనేక భావన లోపల ఉండి జీవితానికి అంతరికి పరమార్థమే ముఖ్యమని మనం అనుకోవడం లేదు కనుక సద్గురు అనుగ్రహం కోసం లోపల తపన కలగదు. కలగకపోవడం చేత ప్రత్యక్షంగా సాన్నిధ్యం లభ్యమవుతున్నా సరే లోపల అనుభూతి రూపంలో దాన్ని పొందలేకపోవడం అనేది జరుగుతుంది. వెనక మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ లాగా మహాపండితుడు ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు. దేశంలో అందరూ దూర దూర ప్రాంతాల నుంచి పండితుడు ఆయన విద్య నేర్చుకుంటాం కోసం ఎక్కడి నుంచో వచ్చి వాటిలో పడిగాపులు పడి నేర్చుకుంటున్నారు ఆయన దగ్గర. ఎప్పుడు ఇంట్లోనే ఉండేటువంటి కొడుక్కి ఆ పాండిత్యం మీద ఆ ప్రీతి ఎప్పుడైతే కలగలేదో చంపుకు తింటాడు. ఈ చాదస్తులుగా ఆ చాదస్తులు దొరికారు అనిపిస్తుంది. వీడికి చదువుకుని తనంతరం వాడు కావాలని ఆయన ఎంత తపన పడితే మాత్రం వీడికి వీటితో దగ్గర హాయిగా ఉండడం, హాయిగా ఉండేవాడు అంతం తింటాడు అని వీడికి అనిపిస్తూ ఉంటుంది తండ్రి పట్ల. అప్పుడేమవుతుంది, అంత మహాపండితుని నిధిని దగ్గర పెట్టుకున్నాడు, వీడికి అపేక్ష కలగడం చేత పొందడం లేదు. దీన్ని మన పెద్దలు కాస్త చురుకు మనకు తగలటం కోసం ఉదాహరణలు చెప్పారు. కలవతూరు పొలంలో వికసిస్తున్నాయి. వికసిస్తే దాని ఆ మూలంలో ఉండేటువంటి దానికి ఎప్పుడు సమీపంలో ఉండేటువంటి కప్పలని మేము పురుగుల్ని మాత్రమే తింటున్నాయి. ఎక్కడి నుంచో వచ్చినటువంటి తేనెటీగ అది మాత్రం అందులో ఉండేటువంటి మధువును రోజు వెళ్ళిపోతున్నాయి అని ఉదాహరణ ఇచ్చారు. అవి ఏ సరస్సులో అయితే ఉన్నాయో ఆ కమలాలు ఆ సరస్సులోనే ఆ కప్పలు ఉన్నాయి. కానీ వాటి దృష్టి మాత్రం ఎప్పుడు పురుగుల మీద ఉంటుందిట. ఇది లేకపోతే తప్పనిసరిగా ఏ ఉద్దేశంతో జీవితంలో నాకు పొరవ లేకుండా అన్నీ ఉన్నాయి, ఒక్క బ్రహ్మజ్ఞానం మాత్రమే లోపించింది, అదొక్కటి ఇప్పిస్తే నా జీవితం పూర్తి అవుతుంది అని బయలుదేరతారు. బయలుదేరినప్పుడు వాడి మిత్రులు ఎదుగుపడగా నీకే ఇంకా బ్రహ్మజ్ఞానం, వీటి మీద ఇంత గొడవ ఉండే, ఇంత మమకారం వ్యామోహం ఉండేటువంటి వాడికి కష్టం, అది నువ్వు వద్దులేపమంటే వాడు వినకుండా వస్తాడు. వచ్చేటప్పుడు కూడా ఏం చేస్తాడు, బండి రానుకోని మాట్లాడుకుని వచ్చేస్తాడు. ఏకంగా చిన్నగా బాబా దగ్గరికి వచ్చేస్తే చెప్తాడు, అన్నీ ఉన్నాయి నాకు భగవద్ దయ వల్ల, ఈ బ్రహ్మజ్ఞానం ఒకటే లోపించింది, వచ్చిన వాళ్ళకు నువ్వు బ్రహ్మజ్ఞానం ఇస్తావట, అందుకని కాస్త పొందిపోదామని వచ్చాను మన అంటే అన్నాడు. ఎవరే ఇంతకాలం నువ్వు ఒకటి దొరికావు నాకు బ్రహ్మజ్ఞానం కావాలని అడిగాడివి, నన్ను అడిగేవాడు లేడు, వాళ్ళు ఇద్దామని అడుగుని కంటే కూడా నాకు ఇద్దామని కోరిక ఎంత ఉన్నా, నా దగ్గర ఎంత బ్రహ్మజ్ఞానం ఉన్నా ఎవడడుగుతాడా ఇద్దామని ఎదురు చూసినా ఒక్కడు దొరకలేదా, ఈ నెలకు ఒకటి దొరికాము. సరే బాగుంది తప్పకి ఇస్తామనుకున్నాను. నాకు కురాన్ని నుంచి 5 రూపాయలు నాకు అప్పు కావాలా, నాకు డబ్బులు లేవు, పోయి తీసుకురమ్మని. ఆ పిల్లవాడి పోయి వచ్చాడు, ఒక చేతి దగ్గరికి పోయాడు. బాబాకి ఇది భయం, బాబా తప్పిస్తే ఇంకా రాదు. మనకు బుద్ధి పుట్టినప్పుడు దక్షిణగా ఏదైనా తీసుకుపోయి ఇచ్చాము, అది బాగానే ఉంది. మళ్ళీ రావాల్సిన డబ్బు కింద మాత్రం ఆయనతో పెట్టుకుంటే లేకపోతుంది, మన మనస్సు చెడిపోతుంది, ఆయనతో మనకుండే బంధం చెడిపోతుంది, అందుకని లేడి బొమ్మని పెట్టండి. అతను ఎంతమంది దగ్గరికి పంపించిన వాళ్ళు లేడి బొమ్మనో అది బొమ్మనో ఈ బొమ్మనో ఏదో కారణంగా మొత్తం ఇవ్వాల. ఆ పిల్లవాడు తిరుగుతూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. వీడికి బాగా విసిగెత్తిపోయింది. ఏంటి నేను బ్రహ్మజ్ఞానం అడుగుతుంది, 5 రూపాయల కోసం తాపత్రయపడి వస్తాడు, బాబాని తొందరగా పోవాలి, నేను అడిగింది మర్చిపోతున్నాను అన్నాను. ఒరే అందుకోసారి నేను చేస్తున్న ప్రయత్నం అంతా నీకు నీ బ్రహ్మజ్ఞానం ఇద్దామనే ప్రయత్నంతో, కానీ ఏం చేసేది, నేను 5 రూపాయల కోసం పంపిస్తే చూసావా ఎక్కడన్నా ఎవరన్నా నాకు ఇచ్చాడేమో, దీనికి 50 రెట్లు నీ జేబులో ఉంది. ఇప్పుడు నీ దగ్గర అంత ఉంది కూడా నాకు 5 రూపాయలు నీ దగ్గర నుంచి ఎలా అయితే దక్కలేదో, వాళ్ళందరి దగ్గర అంత ధనం ఉంది కూడా నాకు 5 రూపాయలు ఎట్లయితే దక్కలేదో, ఎందుకని వాళ్ళ దృష్టి ఒకదాని మీద నా దృష్టి ఒకదాని మీద ఉంది కనుక నాకు కావాల్సింది వాళ్ళు ఇవ్వలేరు. అట్లాగే నీకు దీని మీద దృష్టి ఉంది కనుక అది వీలు కాదు. నీలో ఉండే 5 సమర్పణ ఎప్పుడైతే చేస్తావో
అంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు ఇచ్చారు మొత్తం ఈ విధంగా. ఆ 5 ఎప్పుడైతే సమర్పణ చేస్తావో అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని సంకేతంగా అక్కడ చెప్తున్నాను. అంటూ అది ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇవ్వాలని అతనికి ఉంటుంది, పొందాలని వీడికి ఉండాలి అంతే. అది లేకపోవడం చేతనే పోయింది. 1876లో సాయి 72 గంటలు సమాధి స్థితిలో ఉన్నారు. ఆ కోబోయి ముందు మహల్సాపత్తో అంటారు శ్యామాపతి, ఒరే ఈ లోకంలో జనం చూస్తూ చాలా ఆశ్చర్యంగా వింతగా ఉన్నారా, జ్ఞానం పోలంత రాసులుగా నా దగ్గర ఉంది, ఎవడొచ్చి తీసుకుపోతాడా అని ఇద్దామని నేను చూస్తే అడిగేవాడు ఒక్కడు లేడు, గొంతెమ్మ కోరికలు కోరేవాళ్ళు ప్రతివాడు, ఇవ్వడానికి నాకు వీలుగా అంటూ కూడా వచ్చి అడిగేవాళ్ళు ఎంతసేపటికి ఇది కావాలి అది కావాలి అది కావాలి, ఈ కష్టం తీరవాలి, ఆ కోరిక నెరవేరవాలని ఎప్పుడు ఇదే అడుగుతారు, ఇది ఎవరు అడగడం లేదు, నాకు విసుగు పుట్టిపోయింది వీళ్ళతో, నేను అలా దగ్గరికి పోతున్నాను, బుద్ధి పుట్టే వస్తాను లేకపోతే లేదు. ఇవన్నీ ఒకదాన్ని తెలుపుతాయి. మనకు సద్గురువు యొక్క కృప పొందాలనేటువంటి మన కోరిక కంటే మనం కృపార్హులమై కృప పొందాలనేటువంటి తాపత్రయం వారికి ఎక్కువ ఉంటుంది. అది ఉండబట్టి ఆయన ఒక సూక్తి చెప్పారు, ఎవరిని విదూషించినా ఎవరిని కోపించినా నన్ను చాలా కష్టపెట్టిన వాడు అవుతాడు. తన కొడుకు ఎంతో గొప్పవాడు కావాలని కోరుకునేటువంటి తండ్రి పక్కింట జేబు కుట్టుకొచ్చారు తన కొడుకుని తెలిస్తే ఎట్లా ఉంటుంది. తన కొడుకు ఆదర్శప్రాయుడైన వ్యక్తిగా, ఉత్తమ వ్యక్తిగా రూపం రాని ఎంతో తపనబడి వాడి కోసం ఎన్నో రకాల పాటుపడుతున్నాడు ఆయన. వాడు అటువంటి ప్రయత్నం చేసే బదులు ఇంకో ఇంట్లో దొంగతనం చేసుకొచ్చారని తెలిసిందనుకోండి, తప్పుడు పని చేశాడని తెలిసిందనుకోండి, ఆ తండ్రికి ఎంత హృదయ వేదన ఉంటుందో ఆయనకి అంత హృదయ వేదన ఉంటారు వీడికి అంత పనులు చేసినప్పుడు. ఇది మనం ఇందులో గమనించుకోవాల్సిన విషయం. అంటే ఆయన అనుగ్రహం మాత్రం మనకు ఆయన అనుగ్రహం ప్రసాదించాలా, మనకు అనుభవం ప్రసాదించాలా అని సంసిద్ధత మాత్రం అటువైపు ఎప్పుడూ ఉంటుంది. దీనికి వాడే ఒక దృష్టాంతం ఇచ్చారు. కోపరగా ఊళ్ళో ఒకడు ఉండేవాడు, రాములేంటి ఒకతను. ఎవరు వెళ్ళినా కానీ ఆ కోపరగా మీదుగానే వెళ్ళాలి, ఎక్కువ మంది షిరిడి మన వైపు నుంచి వెళ్ళాలన్నా, ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నా కోపరగా కానీ మన్మాడ్ నుంచి అహ్మద్నగర్ నుంచి కానీ వెళ్ళాలి. ఆ కోపరగాలో ఉండి ఏం చేసేవాడు, షిరిడి పోయే వాళ్ళందరినీ విమర్శిస్తుండేవాడు. చివరికి ఒకసారి అయినా చూసుకోవడం, ఇంతమంది వచ్చిపోతున్నారు కదా, ఏమిటో తమాషా చూస్తామని ఒకసారి వచ్చాడు. వస్తూ దారిలో కూడా పెడుతున్న వాడికి ఎందుకయా నేను వచ్చి అంతమంది పోతున్నారు, ఏముందో చూద్దాం ఎడుతున్నాం తప్ప నాకేం భక్తి లేదు ఏమిటిదంతా అంటూ వచ్చాడు. వాడు వచ్చేవాడికి నసిదిలో వాడు ప్రవేశిస్తుంటే కుండలన్నీ నీళ్ళ కింద మారబోసి తల కిందగా బొర్లిస్తున్నాడు. అప్పుడు వాడు అనుకున్నాడు, వచ్చినవాడు వీడు బుర్ర పిచ్చి, ఆ పిచ్చివాడిని పెట్టుకుని వీడంతా దైవం అని అనుకుంటున్నారు, అందుకని ఏమిటి అని అడిగితే పిచ్చి సమాధానం చెప్తారు, వాళ్ళకే తెలిసిపోతుందని ఏ టైం ఎక్కడ పని చేస్తామని అడిగాడు. అడిగితే ఏం చేసేదిరా, నా దగ్గరికి వచ్చే కుండలన్నీ ఇట్లాగే వస్తున్నాయి, ఇట్లా పడితే కుండ ఏమైనా పోయొచ్చు, తలకిందులుగా పడితే పోయినట. కాబట్టి ఏముందో చూద్దామని ఆసక్తితో వచ్చినా కానీ ఏమన్నా పోయొచ్చు వాడికి, ఇక్కడ ఏమి లేదనేటువంటి నమ్మికతో వచ్చేటువంటి వాడికి చేసేదేట అని ఆ ఉదాహరణతో ఆయన చూస్తున్నాడు. దాంతో మనమే ఇంకో ఉదాహరణని జోడించుకోవచ్చు. నీళ్లు కావాలి మనకు, చెరువు దగ్గరికి వెళ్ళాము, బిందె నీటిలో ముంచాం, ముంచి తల కింద ముంచి బిందెని ఎంత అడుగు నిడితే మాత్రం ఎన్ని నీళ్ళు అందులోకి వెళ్తాయి. ఆ బిందె సక్రమంగా తిరిగినప్పుడు, కాస్తైనా పక్కకు వంపు తిరిగినప్పుడు నీళ్లు లోపలికి గాలి బయటికి పోవాల్సి వస్తుంది. అదే రీతిన సద్గురువు ఎల్లడగా ఉన్నాడు, మనం ఎప్పుడూ సద్గురువు ఎందే ఉన్నాం. అయితే వచ్చిన చిక్కి ఏమిటంటే తల్లకిందులుగా ఉండే బిందె వలె ఉన్నాం, అది వచ్చిన చిక్కు. ఈ సంగతి తెలియటానికి మంత్రపుష్పంలో చెప్పారు, అధోముఖము అని చెప్పారు. హృదయకమలం అధోముఖంగా ఉంటుంది సార్ అని. వాడికి ఎప్పుడైతే కేవలం కలుగుతుందో హృదయ గ్రంథి విచ్ఛేదమై ఊర్ధ్వముఖం అవుతుంది. ఆ బిందె ఇడిలుతున్నాను ఊర్ధ్వముఖం అయ్యేటప్పటికీ అంత అనుభూతితో నిండి అంతర్బహిష్య సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే అనుభవాన్ని పొందుతుంది. అప్పుడు చూడండి, అందులో చెప్పిన పోలికకి మీరు చేసిన సంకేతానికి ఎంత చక్కటి పోలిక వచ్చిందో చూడండి. అధోముఖంగా ఉంటామంటే ఏమిటి? ఏది అనిత్యమో అశాశ్వతమో, వేటి ద్వారా సుఖశాంతులు మనిషికి రావడానికి వీలు కాదో వాటి ఎందు ప్రీతి కలిగి ఉండడం, అసలైన వస్తువు ఎందు విముఖత కలిగి ఉండడం. అంటే ఇందాక నేను చెప్పినట్టు పారమార్థిక జీవితం వేరు, లౌకిక జీవితం వేరు అనేటువంటి దురభిప్రాయం ఉండటం వల్ల సద్గురు అనుగ్రహం పారమార్థికానికి కదా కావాలి అనేటువంటి భావన లోపల ఉండటం చేత, అది కూడా రెండింటినీ ఇవ్వగలదు అనేటువంటి విశ్వాసం లేకపోవడం చేత అందులోనే ఉండి కూడా మనం ఆ అనుభూతిని, ఆ ప్రీతిని మనం పొందలేకున్నాం. ఇటువంటి విషయాన్ని ఋషులుగా గుర్తించాలని చెప్పడం కోసం ఈ మంత్రపుష్పం ఉటంకించింది.
హృదయకమలం ఏం చేస్తుందిట? అధోముఖమై ఉందిట. దీనికి భగవద్గీత ఏమని చెప్తోంది? చిద్యతే హృదయ గ్రంథి అన్నారు. హృదయ గ్రంథి విచ్ఛిన్నమైపోతుంది, దాంతో అది భేదింపబడిపోతుంది అంటున్నాడు. అంటే ఏంటన్నమాట? ఒక రబ్బర్ గొట్టం ఉన్నది, దాని ద్వారా నీరు ప్రవహిస్తున్నాయి. ఈ గొట్టం మధ్యలో వెలికబడింది అనుకోండి, నీటి ప్రవాహం నిలిచిపోతుంది. అట్లాగే బయట ఏదో లోపల అరే అన్నటువంటి చైతన్య అనుభూతి, నేను వేరు బయటకు వేరు అని మెలికబడటం చేత అక్కడి నుంచి అనుగ్రహం కానీ ఇక్కడి నుంచి పరవాద జ్ఞానం కానీ ఒకటిగా కాకుండా ఉండిపోతుంది. ఈ మెలిక తిరగవాలి వెనక్కు. అట్లాగే మన హృదయంలో కూడా, హృదయం అంటే నేను నేను అనే అనుభూతి, ఆ అనుభూతి కూడా ఏం జరుగుతోంది? శుద్ధంగా నేను యొక్క తత్వాన్ని తెలుసుకుని దాని ఎందుకు నిలవక నేను జగత్తు అన్యము అనేటువంటి మెలికేనడు మెలికబడి ఉంది. అందువల్ల ఇహము పరము వేరు అనేటువంటి మెలికబడి ఉంది. ఆ పడి ఉండడం చేత అనుగ్రహం లోపలికి రావటం లేదు. దీన్ని అధోముఖంగా హృదయం ఉంటామని చెప్తున్నారు. అది చెరువులో ఉండేటువంటి బిందె తలకిందుగా ఉంటాం మనం కోల్చుకోవచ్చు. అది ఎల్లగలా ఉంది కాబట్టి ఎప్పుడైతే బిందె పైకి తిరుగుతుందో, ఎక్కడి నుంచి పెడితే ఇటు పక్క నుంచి పెడితే అటు పక్క నుంచి నీరు అందులో వచ్చేస్తుంది. బిందె ఎక్కడున్నా ప్రసక్తి అక్కర్లా, చెరువులో ఉంటే దాని ఎక్కడో అక్కడ. అది సరిగా జరిగిన మరుక్షణమే నిండి నా లోపల బయట అదే అని అనుభవాన్ని పొందుతుంది. ఆ పొందడం వల్ల అది కోల్పోయేది ఏమీ లేదు, ఉన్నదాన్ని పూర్ణంగా పొందుతుందంతే. కాబట్టి ఇహం చెడిపోతున్నది భయం, భయపడాల అనే భయం లోపల ఉండడం చేత పూర్ణంగా మనం గురువుని శరణాగతి చేయలేకపోతాం. శరణాగతి చేయలేకపోవడం అంటే గురువుకి భిన్నమైనటువంటి జగత్తు, వస్తువులు, వ్యక్తులు ఉన్నాయన్న విశ్వాసం దృఢంగా ఉండడమే అని అర్థం దీనికి. ఇది సాయి చెప్పినటువంటి సమాధానంలో తెలుస్తుంది. గురువు కోసం అన్వేషించబోయే ముందు ముగ్గురు నలుగురు కలిసి చర్చించుకున్నాం భగవంతుని పొందే మార్గం ఏమిటని అని అడవిలో పోయామని చెప్పేటప్పుడు వాళ్ళందరూ చెప్పిన దానికి సాయి చెప్పిన దానికి భేదం ఉంది. ఒకడేమన్నాడు? పని తాను తెలుసుకోవాలన్నాడు. రెండో వాడు ఏమన్నాడు? ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకుని నిత్యమైన దాన్ని అంగీకరిస్తుని అనిత్యమైన దాన్ని నిరసించుకుంటూ పోవాలన్నాడు. ఇక ముగ్గురు కలిసి మన యత్నంతో మనం సాధించుకోవాలని ఉన్నవాడు. అంటే శాస్త్రాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు అని అర్థం. ఉద్ధరేక ఆత్మానాత్మానం అనడానికి గురువు అవసరం లేదంటే అన్వయం చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు. అందుకని గురువు నిరాకరించారు. తర్వాత వాళ్ళ భగవంతుడి కోసం అన్వేషించడం మాని దేశభిమానులు అయిపోయినారు అంటాడు. తెలుగుబతులు అయిపోయాడు అన్నాడు. బయలుదేరినేమో భగవంతుని అన్వేషించడానికి. చివరికి ఏం జరిగింది? భగవంతుడి కోసం అన్వేషించేటువంటి ఓపిక నశించి ఊరికి తిరుగుతున్నారు రెండు అరణ్యంలో. అంటే జనన మరణ రూపమైనటువంటి ఈ సంసారం అనేటువంటి ఈ మహారణ్యంలో తిరుగుతూ పరిభ్రమిస్తూనే ఉన్నారు. భగవంతుడి కోసం అన్వేషణ కూడా చచ్చిపోయింది. అంటే సూక్ష్మం తెలియకుండా, సులువు తెలియకుండా ప్రయత్నం చేసిన వాడు ఏం చేస్తాడు? కాసేపటి విఫలమని వదిలిపెట్టాలి ఆ యత్నాన్ని. ఎన్నిసార్లు చేసినా మనకు ఒక లెక్క రావటం లేదు. ఏం చేస్తాం? ఎంతసేపటి ప్రయత్నం చేస్తాం? అప్పుడు వివేకి అయిన వాడు వెతుక్కుంటాడు సూత్రం కోసం. ఆ సూత్రం చెప్పిన వాడిని అంగీకరించడం కావాలి. ఎప్పటికైనా ఆ స్థితి కలగవలసిందే, అనుమానమే లేదు అని గురువు లేకనే ఆత్మజ్ఞానం పొందిన రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా మళ్ళీ అదే చెబుతున్నారు. రమణ మహర్షి అడిగారు, సద్గురువు యొక్క కృప ఆవశ్యకమా? తప్పకుండా ఆవశ్యకం అన్నారు. ఇంకా ఒక్కొక్క చోట ఏమంటారు? నువ్వు చేసుకోగలిగిన సాధన కంటే కూడా అది అత్యావశ్యకము అంటారు. వారి యొక్క దర్శనం చేతనే కొంత పవిత్రం అవుతాం, సాన్నిధ్యం చేత మరింత పవిత్రం అవుతాం. అందుకని మనది ఎంత సాధన చేసినకి దాంతో పాటు కాగలదు. ఈ సాధనలకి పెద్ద దోహదం అది ఏం చెప్తాను. మరి మీకు మీకు ఎట్లా కలిగిందంటే నాకు గురువు ఉన్నారు మీరు అనుకున్నట్టు కాదు. అయితే మనకి అట్లాంటి గురువు ఉండొచ్చుగా ఆ స్థితికి వచ్చాక. మొన్నటి ప్రసంగంలో చెప్పినట్టు ఆ వెలగపండు పడింది సమాధానం సంగతి తెలుసుకునే స్థితి ఉండాలి కదా. చెట్టు నుంచి వెలగపండు పడింది, అది సమాధానమే. అది సమాధానం అనే సంగతి తెలియడానికి ఆయన కావాల్సి వచ్చింది. ఆయన దృష్టికి తీసుకొస్తే వీడికి సమాధానమైంది. అదే సాయి చరిత్రలో కూడా మరీ చక్కటి ఉదాహరణ వస్తుంది. హేమాసంతు ఉన్నాడు అక్కడే, రెండో భక్తుడు నానాసాహెబ్ కనుకుంటా, వాడు కూర్చున్నాడు అక్కడే. ఒకరోజు వాడికి నానాసాహెబ్కు అనుభవం కలుగుతుంది. ఒకసారి గురుచిత్ర పారాయణ చేస్తాడు. ఒక్క పారాయణ అవగానే నాటికి రాత్రి స్వప్నంలో సాయిబాబా కనిపించి గురుచరిత్ర చేతులు పట్టుకుని అందులో విషయాలు ఇతనికి బోధిస్తూ ఉన్నట్టు స్వప్నం వస్తుంది. అతను చాలా సంతోషించి నా చరిత్ర పారాయణ నాకు ఫలితాన్ని ఇచ్చింది, సద్గురు యొక్క దర్శనము ఉపదేశం జరుగుతున్నట్టు కళ్ళలోకి వచ్చింది, ఇది చాలా పవిత్రం అని చెప్పి సంతోషించి బాబాకు చెప్పుకుంటాడు. చెప్పుకునేటప్పటికీ
హేమాత్మంతుడు పెద్ద బాధ వస్తుంది. ఒరే వీడు సాహిత్య సన్నిధిలో ఒక్క వారం పారాయణ చేసేటప్పటికి వీడికి గురువు యొక్క స్వప్న దర్శనం ఉపదేశము 2 అయినాయి. మనం 40 ఏళ్లుగా పారాయణ చేస్తున్నామే దీన్ని పదగా గురు చరిత్రను, మనకి ఎప్పుడు ఇట్లాంటి అనుభవం కలగలేదే అని ఒక రకమైన అసూయ అంటే భావం కలిగింది. మనసులో అట్లా అనుకున్నాడు లేదా బాబా ఏమన్నారు, ఒరే లే ఇక్కడికి నువ్వు అన్నారు. శ్యామ ఇంటికి పో, 15 రూపాయలు దక్షిణ మీద ఏమన్నా అని చెప్పు, అడిగి తీసుకురావాలి దగ్గర నుంచి, వాడితో కొంతసేపు కబుర్లు చెప్పిరా, ముందు లేచి ఇక్కడి నుంచి పో బయటకు అని చెప్పి వీళ్ళని లేచి బయలుదేరి శ్యామ ఇంటికి వెళ్ళాను. శ్యామ అప్పుడే పూజ కూర్చోబోతున్నాడు. అందుకని అన్నాడు, నువ్వు వచ్చి రా కూర్చో, కాసేపట్ల పూజ కూర్చొచ్చిస్తాను, కాసేపు నువ్వు కూర్చుండు అని చెప్పి ఇతను కూర్చోబెట్టి శ్యామ లోపలికి వెళ్ళాను, పూజకి వెళ్ళాను. అప్పుడు ఇక్కడ ఏం పని లేదు, కూర్చొని అటువంటి చూస్తుంటే అక్కడ భాగవతం అక్కడ ఏకనాథ భాగవతం అది చూడగానే జ్ఞాపకం వచ్చింది. నిత్యము దాన్ని పట్టిన పారాయణ చేసుకున్నటువంటి అనుభవం అలవాటు తనకు ఉంది. ఆ రోజున పారాయణ మర్చిపోయి ఎగ్గొట్టేసి వచ్చి కూర్చున్నాను మన బాబా దగ్గర. ఆ పుస్తకం అక్కడ ఉంది. ఓహో వాడు పూజ చేసుకునే లోపల మనం ఇది పారాయణ చేసుకున్నాం, ఇందుకే కావాలి బాబా మనకి పంపించాడని అక్కడ కూర్చొని పారాయణ చేశాడు. సరిగ్గా వీడు పారాయణ పూర్తయిపోయింది, వాడు పూజ చేసుకుని బయటకు వచ్చాడు. అదే సమాధానం అన్నట్టు. వచ్చిన తర్వాత నీతో ఏమన్నా కాసేపు మాట్లాడమన్నాడయ్యా బాబా, కాసేమన్నా కబులు చెప్పండి. అతను అన్నాడు, నువ్వు భగవద్గీత గ్రంథాలు బాగా క్షుణ్ణంగా చదువుకున్నవాడు, నీవు అంత పాండిత్యం లేనివాడిని నేను నీకేం విషయాలు చెప్తానయ్యా, నాకు తెలిసిన మాత్రం ఉంటే బాబా దగ్గర ఏం జరిగా ఏమన్నా జ్ఞాపకం ఉంటే యువత, అంతేగాని కాకుండా నీకు తృప్తి కలిగి నేను చెప్పే స్థామత నాకు లేదు అని నా మనస్సుకు వచ్చింది కనుక చెబుతాను అని రాధాబాయి తను వచ్చింది కనుక సాయి యొక్క అద్భుతమైన వర్చస్సును మహిమను చూచి ఏమైనా సరే ఈయనని గురువుగా పొందవలా, ఈయన ఉపదేశం కేవలం అనిపించి అంతవరకు నేను అన్నం ముట్టను అని చెప్పి కూరుకుంది. 3 రోజులు గడిచినా కానీ బాబా పిలవలేదని అప్పుడు నేను వెళ్ళి ఏమయ్యా ఎట్లా చేస్తావు, ఆమెకు అటువంటి సద్భావం లోపల కలిగిన ఆర్తి కలిగించిన దేనికి నువ్వు విధంగా ఉపదేశం ఇవ్వకుండా ఆమె మృత్యుముఖాలు చేయడం ఎందుకు, ఆమె చేతన చెప్పి సమాధానం చెప్పరాదా అంటే అప్పుడు నువ్వే పిలవదు. అప్పుడు ఈ రామాబాయికి వీడు పిలుచుకొచ్చాడు బాబా అక్కడికి. అప్పుడు బాబా చెప్పారు, ఏమమ్మా చెవులో మంత్రం చెప్పడం అనేది మా సాంప్రదాయం కాదు, నా గురువు బ్రహ్మనిష్ఠుడే అలా కూర్చుని ఉంటే ఆయన సవేగంగా ధ్యానం చేసి నేను అలా అయిపోయాను, మా సాంప్రదాయం అది, కాబట్టి నువ్వు కూడా చేతనైతే అట్లాగే చేసుకో అంతే తప్ప ఎవరో ఉపదేశించడం మా మార్గం కాదు అని ఆయన చెప్పారు. ఈ లీల మొత్తం చూస్తే మనకి ఏం కలుగుతుంది, హేమాత్మంత గారు పారాయణ చేస్తూనే ఉన్నాడు, 40 ఏళ్లుగా పారాయణ చేస్తున్నాడు, కానీ అనుభూతిని పొందలేదు. ఎందుకని? ఇది మనం గమనించాల్సింది. మనం ఒక రకంగా సమాధాన పడతాం, మనకు తెలిసినా తెలియకపోయినా ఫలితం వస్తూ ఉంటుంది తప్పకుండా, ఒక రకంగా వస్తున్నమని నిజమే. ఆ పారాయణ చేయడం వల్ల ఊరికి కూర్చుని అవి ఇవి పాడుపనులు చేసి మనసంత పాడుదలు చేసి బుర్ర పాడవకుండా పనిచేస్తుంది వ్రతం. ఎంత మందమైన శ్రద్ధతో అయినా సరే కొద్దో గొప్ప ఈ విషయాల మీద నిలుస్తుంది, అంతవరకు మేలు. కానీ నిజంగా పొందవలసిన ప్రయోజనాన్ని పొందగలిగిందా? అందుకని ఇక కాదరా అబ్బాయి అనుకున్నాడు. అనుకుని తన అద్భుతమైనటువంటి నీళ్ళ చేత అటువంటి అనుభూతిని ప్రసాదించి వారి చేత తీసుకొచ్చి వారి పక్కన చెప్పాలని గుర్తించి చెప్పిస్తున్నాడు. ఇక్కడ చెప్పించబట్టి వీడికి ఆరాటం కలిగింది. అంతకుముందు గుడ్డ దిశలో చదువుతుంటే ఎప్పుడో వస్తుంది కదా అని ఈనాటికి వాడి నాటి ఫలితం కలగలేదు, తత్వానికి కలిగింది అంటే కథను లోపల బయలుదేరి ఆ బయలుదేరిన తర్వాత వాటి దగ్గరికి పంపించి ఈ కథంతా చెప్పించాడు. ఇందులో 2 సమాధానాలు దొరికినాయి. ఒకటి అటువంటి తీవ్రమైన శ్రద్ధ లేకుండా మీ పారాయణ మందంగా సాగుతుండటం వల్ల రాలేదు అనే దాన్ని, నాకు ఇంకా కలగలేదే పక్కవాడి కలిగింది చూచావా అనే గురుతరతో కొడుతున్నట్టు అయింది. అటువంటి దానికోసం కోరిక లభ్యమైంది. వెంటనే ఆ కోరిక కలిగిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు సరిగ్గా వీడి మనస్సుకు సరిపోయింది అనుభవం వాడి జ్ఞాపకం వచ్చి వాడు చెప్పడం జరిగింది. ఆ చెప్పడం కూడా ఎప్పుడు జరిగింది, తను నియమంగా చేసే ఏకనాథ భాగవత పారాయణ అయిన తర్వాత లభ్యమైంది. చక్కటి కూర్పు ఉంది మొత్తంలో. అప్పుడు వీళ్ళు మళ్ళీ దాకా ఆ దక్షిణ ఇమ్మంటారు. చివరికి మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, ఆయన దక్షిణ అంటే డబ్బు కాదని అడిగేది, నా 15 నమస్కారాలు దక్షిణగా చదువుతున్నాను అర్పించానని చెప్పమంటారు. అప్పుడు ఇద్దరు కలిసి దొరకమైపోతారు. ఏరా నేను చెప్పిన దక్షిణ తెచ్చావా, వాడి దగ్గర డబ్బులు లేవు 15 నమస్కారాలు ఏం చెప్పమన్నాడు. సరే మాట్లాడదామన్నా మాట్లాడొచ్చావా, ఏం జరిగింది నాకు చెప్పన్నాడు. వీళ్ళంతా ఒక హారతి పడుతున్నారు, జనం అంతా జరిగి ఈ హారతినే పట్టించుకోలే. ఆసనం మీద నుంచి ముందుకు జరిగి ముందుకు వంగి చెవుకి చెప్పరా వింటానని చెప్పి ఇటు జరిగింది. వీడికి చెప్పాడంటే అప్పుడు ఆయన వచ్చేట్లో కలకండ పెట్టి ఈ ఒక్క లీల పెట్టుకోవచ్చు ఎంతటి బోధన ఇచ్చాడో చూడండి. వాటి అడిగిందని కరెక్ట్ అయిన సమాధానం. నాకు పరిపూర్ణత, నాకు గురువు అనుగ్రహము ఎలా, వాడికి వచ్చింది నాకు రాలేదే అని అడిగితే ఇలా అనే సమాధానం కరెక్ట్ గా వాడితే చెప్పించాడు. అది ఎప్పుడు చెప్పించాడు? మనసు తహతహ లాగిన తర్వాత. ఆ తహతహ కలిగించడానికి కావాల్సింది కూడా ఒక సూచన ఆయన చేసే ఉన్నాడు.
ఈ మొత్తంలో మనకు తెలుస్తున్నది ఏమిటంటే ఇప్పుడు 40 ఏళ్లలోనూ అనుభవం కలగకపోవడం, అతనికి ఒక వారంలోనే పాలన కలగడం, ఎప్పుడైతే ఇతను ఈ తహతహ కలిగిందో వెంటనే దానికి తగినటువంటి అనుభూతి, దానికి తగినటువంటి ఉపదేశము రావడం, ఈ మూడింటిని మనం సరిచూసుకున్నట్టయితే మనకి ఎందుకు వారి దగ్గరికి అనుగ్రహం కానీ బోధ కానీ మనకి ఎందుకు జరగడం లేదు అని మనం అనుకునేటట్టయితే ఇందాక చెప్పినటువంటి దోషం అవుతుంది, మనదే మాంద్యం అవుతుంది అన్నమాట, అభ్యాసం అయిపోతుంది, యాంత్రికం అయిపోతుంది. అందుకని క్రమంగా మనలో కనుక పాదుకున్నటువంటి ఇటువంటి లౌకికమైన భావాలు, ఇహం వేరు పరం వేరు గౌరు, ఇది పరానికి సంబంధించినటువంటి విషయం కాదు, ఇట్లా ఇచ్చారేహ తాగుంటూ పోతుంటుంది. ఇంకా బలహీనుడైతే ఏమనిపిస్తుంది, ఇది మాత్రమే కావాలి గౌరు, మళ్ళీ ఏదైనా ముఖతహా ఏదైనా కావాలి కాబోలు. పరీక్ష వెళ్లే ముందు కొంతమంది అతి ఆకలితో చదువుతారు చూసారా, ఇంకొకసారి పాఠం చెప్పేస్తే ఇంకొకసారి తగ్గేస్తే అనిపిస్తూ ఉంటుంది, ఇంకొకసారి తిరగలేకపోయామనే గిలి వల్ల జ్ఞాపకం రాకుండా నెలసైపోతారు లోపలికి వెళ్ళి ఇన్నిసార్లు చదివి. ఆ తత్తరపాటు ఎక్కువైపోతుంది. దాన్ని వద్దని చెప్పడం కోసమే సగోరి అని అనిపిస్తుంది. ఈ తహతహ వల్ల నీ చేతిలో నీకు లభించిన దాని కూడా నువ్వు సంతోషంగా అనుభవించలేకపోతున్నావు అని చెప్తున్నాడు అన్నమాట. అన్నీ ఉండి రేపు ఏమైపోతామో అని వరి అయిపోతున్న వాడికి మళ్ళీ, నిరాశకి గురి అవుతున్న వాడికి మళ్ళీ. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ రేపెక్క అని ఒక సైకలాజికల్ ఫియర్ కలిగింది అనుకోండి, ఒక మనిషికి ఉన్నటువంటి చచ్చిపోతామేమో అని భయం కలిగింది అనుకోండి, కలుగుతుంది. కొంతమందికి అలా కలుగుతుంది, ఏ కారణం ఉండదు, ఎందుకో నేను చచ్చిపోతాను అనిపిస్తుంది, ఇక బతకం అనిపిస్తుంది కొత్తగా లోపల కాటు వైషమ్యం చేత కలుగుతుంది. కొన్ని సంఘటనల వల్ల కూడా కలగవచ్చు, నిష్కారణమైన భీతి కలుగుతుంది అన్నమాట. అప్పుడు ఎన్ని సుఖాలను మనం మరిపిస్తాయి ఆ విషయాన్ని, పట్టుపడుతూ డెడికేషన్ రూమ్ లో పడుకుని భయంకరమైన కలగంటున్నట్టు. అట్లాగే వీడు సద్గురు యొక్క సాన్నిధ్యంలో ఉన్నాడు, సద్గురు యొక్క అనుగ్రహం పొందడానికి కావాల్సిన పనిచేస్తున్నాడు, ఆయన యొక్క హామీ ఉన్న గట్టుపక్క హామీ మీద నిలవలేకపోవడం చేత మాత్రమే వీడు గడగడ ఆడుతున్నాడు లోపల. అందుకని తెలుగు గ్రంథంలో నేను రాయడం మర్చిపోయిన ఒక విషయాన్ని, సాయిని సేవించిన వాళ్ళలోనే ఒక ఆయన పేరు ఒకటి మర్చిపోయినా, అతను రాస్తాను, సాయి సిద్ధి పొందిన తర్వాత ముందు కొంతకాలం పాటు ఎట్లా మనకి ఏం భయం కలిగేది. అప్పుడు ఎంతంత పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆయనకి కబుర్లు చేయక, సజీవమైన గురువు కావాలి, ఉపదేశం కావాలి తప్పకుండా. మహాత్ముడు ఉన్నప్పుడు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు సంగతి వేరు, ఇప్పుడు సాన్నిధ్యం లేదు కనుక ఇది లేకపోతే లాభం లేదు అని భక్తులు ఉదరబెట్టారు చుట్టుపక్కల వాళ్ళందరూ. దానికి తోడు పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు, నేను నీకు ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వచ్చి ఉపదేశం తీసుకోవాల్సి వచ్చింది అని కబుర్లు చెప్తారు కనుక. ఉపాసని బాబా చేశారు, ఇంకోటి తీశారు, అంతమంది కబురు తీసేవారు. అసలు బాబా ఉండగానే మొదలుపెట్టారు మరొక గొడవ. ఆయనేమో ఉపదేశం చేయకపోయారు, ఆయనేమో ఉపదేశం సంగతి పోవద్దని చెప్పారు. వీళ్ళంతా నేను ఉపదేశం లేకపోతే ఏం లాభం లేదు, ఆయన అంతనే అన్నిటికంటే అభీతులు, ఆయన చీటి మనం పొందలేము, మన అర్హతకి ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళు ఎక్కించారు ఇప్పుడు ఇక్కడి నుంచి. దీనికి తోడు పెద్ద పెద్ద వాళ్ళకి పెద్దలనుకున్న గురువుల దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఉన్నాడు అంటే తప్పకుండా చేస్తాను రమ్మని వాళ్ళు చెప్పడం, వాళ్ళేమో వీళ్ళు రాయడం, బలానంతర ఇంతటి మహాత్ముడు నేను సాక్షాత్తు స్వయంగా రమ్మంటున్నాడు ఆయన ఉపదేశం చేస్తాక వచ్చిపోయారు. ఏం చేస్తారు, బాబా దగ్గరికి తిరిగేవాడు గురువు ఆసన లేకుండా. అక్కడ ఎంతమంది రాశారు, వాళ్ళ పేర్లన్నీ రాసి ఇంతమంది నన్ను కబురు చేశారు, బాబా ఎప్పుడు కూడా అవసరం లేదు అని వదిలేస్తూ వచ్చారు. ఆ తర్వాత సమాధానం ఇతర మహాత్ములు దగ్గరికి పోతే ఇది పెద్దగా మా దగ్గరికి ఎందుకు వస్తావు, పూర్వపుణ్యం ఎంతో పెద్ద మహాత్ముని ఆశ్రయించుకున్నావు, మా వంటి వాళ్ళని కూడా ఆయన పాదాలను నమస్కరిస్తుంటానే, నువ్వు హాయిగా అట్లాగే ఉంటున్నారు వాళ్ళు కూడా. అప్పుడు ఏమవుతుంది, వీడిలో తత్తరపాటు వల్ల వీడి దిగే నిష్ట మాత్రమే చలనం అవుతుంది తప్ప ఇంకోటేం కాదు. స్వయంగా నేను అయ్యాను, ఇది నా సాంప్రదాయం, ఇది నా మార్గం నేను చూస్తున్నాను, నేను ఆ గురువుని ధ్యానం చేయాను, నువ్వు అలాగే ఇది మా సాంప్రదాయం కాదు, నువ్వు ఉపదేశానికి పోవద్దు. 3 మాటలు స్పష్టంగా చెబుతున్నాడు. ఎవరు మనకి ఏం చేసినా చివరకు మనకి మాత్రం ఒకటే దృష్టి ఉండిపోతుందని ఇన్నాళ్ళ ప్రసంగాల్లోనూ ఒకటి అనుకున్నాం. అన్నిట్లో అందరిలో ఎప్పుడు ఆయన ఉన్నాడని మనకి జ్ఞాపకం ఉండేంత వరకు అనన్యచింత కలగదు, అనన్యచింత కలిగే లోపల రక్షిస్తానని ఎవరు ఇంతవరకు అనలేదు, ఏమో అనబోడు, జరగదు. అనన్యచింత కలగాలి, కలిగితేనే నేను ఆ యోగక్షేమాలు వహిస్తానని శ్లోకం గీతలో గీతాచార్యుడు చెప్తున్నాను. ఎక్కడ ఏ రూపంలో ఏ దైవం చెప్పినా అనన్యంగా నన్ను శరణ పొందితే నేను నీకు ఆ యోగక్షేమాలు చూసుకుంటానని చెప్తూ వచ్చారు. అనన్యంగా చింత కలగడానికే ప్రపంచం మాయ ఒప్పదు మనకు. ఎందువల్ల ఒప్పదు, అవన్నీ వేరు వేరు వస్తువులు, ఇది ప్రియము, ఇది అప్రియము, వాడి మిత్రువు, వీడి శత్రువు, వీడి నావాడు, వీడి పరాయవాడు ఇచ్చాడు భావ చేత వీడు ఎంతటి విద్య నేర్చుకున్నా అది మిసుకోవచ్చు చేతులను. దీన్ని గడపడం కోసమే మన పెద్దవాళ్ళు తత్వాలు బాగా మనస్సుకు రావడం కోసం పరమపద శోకాల పరమైన వైకుంఠపాలి లాంటి ఆటల ద్వారా మనం నేర్పేవాడు. ఆటల్లో కూడా ఆధ్యాత్మిక చింతనే, జీవితం ఏ సూత్రం మీద నడుస్తుంది అని అది వేస్తుంటే అందులో నిత్యం పైకెత్తు ఉంటుంది, ఉన్నటువంటి పాము వెళ్ళి మళ్ళీ మొదటికి వస్తుంటుంది.
కాబట్టి మనలో ఉండేటువంటి భేదభావం ఉంది. ఆ భేదభావం వల్ల వచ్చినటువంటి ద్వంద్వాది భావాలు ఉన్నాయి. వాటి వలన మనకు వివేక వైరాగ్యాన్ని గొలిపి మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని పురాణ కథల్లో మనకు మళ్ళీ కనబడుతూనే ఉంటుంది. తపస్సు చేస్తాడు, పై దాకా వస్తారు, ఎక్కడో ఆగ్రహానికి కూర్చొని శాపం పెడతారు, మళ్ళీ వీటి తపస్సు మొదలు పెడతారు. కాబట్టి వారు సూచించినటువంటి ఆ 1, 2, 3 మాటల్లో యావత్ ఆధ్యాత్మిక సాంప్రదాయం అంతా, లోకంలో ఉన్నదంతా అందులో ఇండి ఉంది. మరి చెట్టంతా ఒక బీజంలో ఉన్నట్టు. కాబట్టి ఎవరన్నా ఏదైనా ఉపదేశించినా చివరికి మళ్ళీ ఇంత గొడవ ఉంది, ఇది ఎక్కడికి తీరేది కాదు, అయ్యేది కాదు. ఎవరన్నా మనకు ఉపదేశం చేసినా సరే, ఆ ఉపదేశంలో ఉండేటువంటి జపం మనం చేసుకుంటూ పోయినా సరే, భగవద్గీతకు మాటకు కనుక ఏమన్నా విలగుండే మాట నిజమైతే అప్పుడు రజోగుణ తమోగుణాలు నిరసించబడి సత్వగుణం వీడికి వచ్చిన తర్వాత నైజ ఫలితమిస్తుంది. యజ్ఞము, దానము, తపస్సు, కర్మ ఇవన్నీ కూడా త్రిగుణాలను అనుసరించి 3 రకాల శ్రద్ధలు కలిగి ఉంటాయి. అందుకని వాడి అనుష్ఠానం 3 రకాలుగా, వాళ్ళ ఫలితాలు 3 రకాలుగా ఉంటాయి. సత్వగుణ గుణ ప్రధానంగా ఉండేవాడికి ఇట్లాగా, వాడికి రజగుణ ప్రధానంగా ఉండేవాడికి ఇట్లాగా, సత్వగుణంగా ఉండేవాడికి మాత్రమే సరైనది వస్తుంది అని గీతాచార్యుడు ప్రతి చోట చెబుతూ వస్తాడు. చెబుతూ మనలో ద్వంద్వాలను నిగ్రహించుకుంటూ రావాల్సింది సాధనకు మొట్టమొదటి మెట్టు కింద 2వ అధ్యాయం అయిపోగానే మొదలు ఎత్తుకుంటామే శీతోష్ణ సుఖాదుఖాల నుంచి సమవుతూ రాని అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. ఈ శీతోష్ణ సుఖ దుఃఖాల మీద మనకి సమభావం లేకపోవడానికి రజోగుణ తమో గుణాలు మన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎల్లగలా భగవద్గీత చూస్తే ద్వంద్వాలను అతిక్రమించినటువంటి రజోగుణ తమోగుణాలను అతిక్రమించిన సత్వగుణ ప్రధానం చెబుతున్నాడు. అది అభ్యసించిన తర్వాత యజ్ఞము, దానము, తపస్సు, కర్మ ఫలిస్తాయని చెబుతున్నాడు. వాడి చర్చ సాత్వికమైతేనే సత్ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నాడు. కాబట్టి మళ్ళీ ఇంత కూడా ఉంది. ఆ జపంతో మన తీసుకు ఎక్కడ దింపుతుందంటే ఎప్పుడు దింపుతుంది?